హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కన్యాకుమారిలో ఉన్న తిరువల్లూరు స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఈ బోటింగ్ ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది వస్తున్నారు. వీళ్ళంతా వెళ్ళి వచ్చేసారనమాట. మనం ఇప్పుడుదా వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అక్కడే తిరువల్లూరు విగ్రహము, అలాగే స్వామి వివేకానంద విగ్రహం అక్కడే ఉందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ. కన్యాకుమారి అంటే అదే ఫేమస్ ఇప్పుడు ఈ మధ్య. మీరు అక్కడ చాలా వరకు వీళ్ళంతా చూసి వచ్చినారు. మనం వెళ్ళి ఇప్పుడు దాన్ని విజిట్ చేసి వద్దాం. ఇదే మనం వెళ్ళబోతున్న బోటు. ఇప్పుడు మనమే ఫస్ట్ ఎక్కుతున్నాం అనమాట. మీరు కావాలని చూసి మొత్తం సిటీ బస్ ఉన్నట్టే ఉంది లోపలంతా. కాకపోతే ఇది పెద్ద పెద్ద సీట్లు చూడండి, చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు మనం పోయి ఫ్రంట్లో పోయి కూర్చొనేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే చెప్పాను కదా కన్యాకుమారిలోని తిరువల్లూరు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామనేసి. అక్కడి నుంచి ఈ బోట్లోనే మనం వచ్చాము. వెళ్ళి లోపల ఏముంది, వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. అక్కడి నుంచి మనం ఇక్కడ పక్కనే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ తర్వాత దాని పక్కనే ఉన్న తిరువల్లూరు స్టాచ్యూ మనం ఆ దగ్గర నుంచి చూపించలేము కదా, ఇప్పుడే చూపించేస్తున్నాను. ఇక్కడ నుంచి చూడండి, కావాలంటే అక్కడ చూపిస్తున్నారు కదా, ఆ పెద్ద రాకు మీద ఆ బ్రిడ్జ్ని ఎట్లా కట్టారో తెలియదు, కానీ మంచి ఆర్కిటెక్చర్తో మాత్రం భయంకరంగా కట్టి ఉన్నారు. తిరువల్లూరు స్టాచ్యూ అది. అక్కడ నుంచి చూసుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా, అదే గ్లాస్ బ్రిడ్జ్. ఇది వచ్చి స్వామి వివేకానంద స్టాచ్యూ లోపల ఉంటుందన్నమాట. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు స్వామి వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చి టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడ చూడండి, క్యూ పద్ధతి పాటించాలి. లేడీస్ జెంట్స్ అలా పద్ధతి పాటించి టికెట్ తీసుకొని ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. టికెట్ తీసుకుని మా మామ మా అక్క వాళ్ళంతా వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళి అక్కడ ఏముందో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎంట్రీలో టికెట్ ఇచ్చేసి మనం ఇక్కడ నుంచి పైకి ఈ ద్వారం ద్వారానే వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్తూనే ఇది కనిపిస్తుంది కదా, అదే స్వామి వివేకానంద స్టాచ్యూ లోపల ఉంటుంది అంత స్టాచ్యూ. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి పైకి ఎక్కాలి. మనం ఇక్కడ నుంచి బ్లాక్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇక్కడ వాన భయంకరంగా పడుతుంది. ఒక పక్క వాన, ఒక పక్క ఎండ. మీరు కావాలంటే చూడండి, మనుషులంతా పెద్ద జోష్లో ఉన్నారు. అలాగే బ్యాక్ సైడ్ చూపిస్తాము. బ్యాక్ సైడ్ చూడండి, వాన ఎక్కువ పడుతుంది, తొందరగా క్లోజ్ చేస్తున్నాను అనమాట. చూడండి, సముద్రం ఒక పక్క ఉంటే ఒక పక్క రాకు, ఇంకొక పక్క వాన. ఈ వానలో కూడా మనం తీస్తున్నాము. మన కెమెరా తడుచుకుని తిడుతున్నాడు. ఇదే అంటే స్వామి వివేకానంద స్టాచ్యూ ఉండేది ఇక్కడ. మనం ఇప్పుడు మన ఎంట్రీ లోపలికి వెళ్తున్నాం అనమాట. వాన పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం లోపలికి వెళ్ళి స్వామి వివేకానంద స్టాచ్యూ చేసి వచ్చినమాట. లోపల ఫొటోస్ వీడియోస్ ఏం అలౌడ్ లేదు. ఒకవేళ పట్టినా ఫోన్ పెరుక్కునేస్తారు, మన దగ్గర ఉండదు. దానివల్ల ఫొటోస్ పెట్టలేదు. మీకు ఎవరికైనా కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి చూసుకోండి, మన దగ్గర అయితే లేదు. ఇప్పుడు చూసినా కదా, ఇది వచ్చి మెడిటేషన్ హాల్ అంట. మనం లోపలికి వెళ్ళి మెడిటేషన్ చేద్దాం. కాకపోతే మనం చేయము, వీడియో మాత్రం చేస్తున్నాము. మెడిటేషన్ చేసేవాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తారు. మనం చూసి వచ్చినాము. ఇది స్టాచ్యూ ఉన్న టెంపుల్ లా ఉంది కదా, దాని బ్యాక్ వ్యూ అనమాట. ఈ బ్యాక్ వ్యూ చూడండి, మనం పై నుంచి కిందికి వచ్చాము. ఇక్కడ నుంచి చూడండి, ఇటువైపు ఆపోజిట్లోనే మనకు తిరువల్లూరు స్టాచ్యూ ఉంటుంది. కాకపోతే మీరు ఇప్పుడు పైన ఉన్న వ్యూ మొత్తం చూడండి, దాని లోపల బుద్ధ విగ్రహం ఉంది, శ్రీ స్వామి వివేకానంద విగ్రహము. మీరు అక్కడి నుంచి ఇటు చూసినట్లయితే ఈ పక్క గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ నుంచి ఈ పక్క వచ్చి తిరువల్లూరు స్టాచ్యూ ఉంది. మనం ఇప్పుడు జస్ట్ అక్కడికి వెళ్తున్నాం అనమాట. మనం జస్ట్ ఇప్పుడు ఆ గ్లాస్ బ్రిడ్జ్ చెప్పారు కదా, ఆ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము. అది మన ఇండియాలోనే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అదే అనుకుంటున్నాను నేనైతే. బయట దేశాల్లో వచ్చి చైనా, జపాన్ అక్కడెక్కడ ఉంటాయి, కానీ మన దేశంలో ఇదే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. ఫుల్ సపోర్ట్తో చేసిండారు. మనం అక్కడి నుంచి వెళ్ళి అక్కడ చూద్దాము ఆ గ్లాస్ బ్రిడ్జ్. మనమైతే ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట. చాలా మంది ఫోటోస్ తీసుకున్నారు. టూరిజం ఎక్కువ మంది వచ్చారు ఈరోజు. అది కూడా టైం ఎక్కువ అయిపోయింది. టైం 6 కంతా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు 5 అయిపోతుంది, 5:30 అయిపోతుంది. ఇప్పుడు కావాలని చూడొచ్చు, ఇది స్టేబుల్గా ఉంది. మనం పక్క నుంచి వెళ్ళిపోతాము. వీళ్ళంతా ఫోటో తీసుకున్నాం. ఇది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. గ్లాస్ బ్రిడ్జ్ మనం వెళ్తున్నాము. ఇండియాలోనే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇదే అనుకుంటున్నాను నేనైతే. మనమైతే జస్ట్ ఇప్పుడే గ్లాస్ బ్రిడ్జ్ దాటుకొచ్చాము. ఫుల్ థ్రిల్లింగ్గా ఉంది. కింద మొత్తం సముద్రం, ఆ రాళ్ళు గీళ్ళు, నీళ్ళంతా భయంకరంగా కనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఇక్కడే తిరువల్లూరు స్టాచ్యూ ఉంది. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఆ బ్రిడ్జ్ కింద చాలా మందికి ఫొటోస్, టూరిస్ట్ ఎక్కువ మంది ఉన్నారు. కావాలంటే చూడొచ్చు. ఆ వీడియోస్ అంతా మనం చూస్తున్నాము. కిందంతా ఒక వేరే లెవెల్లో ఉన్నది. ఇక్కడే పక్కనే ఉన్న మనము తిరువల్లూరు స్టాచ్యూ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి దగ్గర నుంచి మనం ఫొటోస్ వీడియోస్ తీయలేము, ఇంత డిస్టెన్స్ ఉంది. పైకి ఫోటో తీయవచ్చు. పైన చాలా లెంత్గా ఉంది, ఒక 100 feet ఉండవచ్చు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇదే తిరువల్లూరు స్టాచ్యూ అనమాట. కన్యాకుమారిలోనే తిరువల్లూరు స్టాచ్యూ ఇదే లాస్ట్. మీరు కావాలని చూసుకోవచ్చు. ఇదే మనం పైకి స్టాచ్యూ చూసేదానికి వెళ్తున్నాం అనమాట. ఇదే ఎంట్రీ చూసినట్టే మీకు ఒక గుహలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ గుహలోకి వచ్చే ఫీలే వేరేలా ఉంది. మన వాయిస్ మనకే రీసౌండ్ అనిపిస్తుంది అనమాట. మీరు కావాలంటే చూడొచ్చు. మొత్తం రాక్తోనే చేసినారు. మీరు కావాలంటే చూడండి, సైలెన్స్గా ఉండాలి. ఇక్కడ బోర్డు కూడా వేసినారు. మనం అరిస్తే ఇక్కడ ఫుల్ సౌండ్ వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని మనం పైకి వెళ్ళిన తర్వాత వీడియో మొత్తం రికార్డ్ చేద్దాము. రండి పైకి వెళ్దాము. అది ఎగ్జిట్, ఇది ఎంట్రీ. అక్కడ నుంచి చూడండి, వీళ్ళంతా చూసి వచ్చారనమాట. ఆ వ్యూ అంతా మనం ఇక్కడ నుంచి ఇప్పుడే చూడబోతున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనం తిరువల్లూరు స్టాచ్యూ దగ్గర వెళ్తున్నాం అనమాట. ఈ బోర్డు కూడా చూసుకోవచ్చు. వే టు బోర్డు అని ఉన్నది ఇక్కడ. రండి మనం పైకి వెళ్ళిన తర్వాత